ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో శని త్రయోదశి ఎలా పాటించాలి, ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఏ ఏ దానాలు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. శనిదేవుడు అంటే చాలా మంది భయపడతాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడతాడు. శని త్రయోదశి అంటే ఏమిటో తెలుసుకుందాము. శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఈరోజు స్వామివారిని నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తారు. అసలు ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలో తెలుసుకుందాము. శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాల నుంచి విముక్తం చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటిస్తారు. శనీశ్వర ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాలకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర, ధన, వస్తు రూపంలో కానీ దాన ధర్మాలు విరివిరిగా విశాల హృదయంతో చేసి మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లని వస్త్రం సుమారు 2 మీటర్ల పొడవు, అంటే ఒక లుంగిలాగా ఉండాలి. పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్థం. దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశుపక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది. త్రయోదశి వ్రతం గురించి తెలుసుకుందాము. శనీశ్వరుడు సూర్య భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు. కాశ్యప గోత్రము, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున. స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికున్న ఇతర పేర్లు కొనస్త, పింగళ, కృషాను, శౌరి, భద్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలువబడతాడు. నిజానికి శని భగవాన్ని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరిన కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్ఠా నియమాలు కావాలి. ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాము. ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకొని తల స్నానం చేయాలి. ఈరోజు మద్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని వీలైనంతసార్లు పఠించడం మంచిది. వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. అందరిలోనూ ప్రతి జీవులోనూ దేవుణ్ణి చూడాలి. ఎవరితోనూ వాదనకు దిగరాదు. ఈరోజు ఆకలితో ఉన్నవారికి, పశుపక్షాదు జీవులకు భోజనం పెడితే మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తున్నాయి. మూగజీవులకు ఆహార గ్రాసాలను, నీటిని ఏర్పాటు చేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. అనాథలకు, అవుటివారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంలో సహాయం చేయాలి. ప్రతిరోజు తల్లిదండ్రుల పాద నమస్కారము చేసుకోవాలి.